Hi friends, welcome to our channel Knowledge Chronicles by MV Rao IDS. ఈరోజు మీకు నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఉన్న హైలైట్స్ మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంతా చదివి అంతా చదవాలంటే అంత టైం ఉండకపోవచ్చు. అందులో ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి. ఇంపార్టెంట్గా నేను హైలైట్స్గా చెప్తాను. ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ నవంబర్ 29 నుంచి 5th డిసెంబర్ వరకు వచ్చిన కాపీ ఇది. ఇందులో కొన్ని హైలైట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ జాబ్ అడ్వర్టైజ్మెంట్స్. అవి నేను మీకు తెలియజేస్తాను. అవి మీరు చూసి ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసి మీరు రెఫర్ చేసి వెబ్సైట్లకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. సపోజ్ ఒకవేళ మీకు రీచ్ అయ్యి మీరు చూసేటప్పుడు డెడ్ లైన్ అయిపోతే ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి. వెబ్సైట్ చెక్ చేసి ఇంకా ఎక్స్టెండేషన్ అయితే మీరు ఇమీడియట్గా అప్లై చేయండి. ఈ 5th డిసెంబర్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనం మొదటగా ఫస్ట్ హైలైట్గా ఐఎం ఉదయపూర్ వారు ఫ్యాకల్టీ పొజిషన్లు స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ కాల్ఫర్ చేశారు. ఇది ఎస్సీ, ఎస్టీ, ఎన్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించిన స్పెషల్ అడ్వర్టైజ్మెంట్. కాబట్టి ఈ కేటగిరీ వాళ్ళందరూ అది చూసుకుని తప్పనిసరిగా అది వేకెన్సీలు చేయాలి. ఎందుకంటే ఈ స్పెషల్ రిక్రూట్మెంట్, డ్రైవ్ రిక్రూట్మెంట్ అన్నది ఎందుకు పెడతారంటే అనేకమైన సార్లు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. గవర్నమెంటే కొన్ని వేకెన్సీలు ఈ కేటగిరీకి సంబంధించి సెపరేట్గా చేస్తారు. కాబట్టి అవి ఫిలప్ అవ్వట్లేదు అని అంటే ఒక స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ పెడుతున్నారు. ఇది మీరు అటెండ్ అవడం వల్ల అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా ఈజీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళని ఎక్కువ మంది ఉన్న వాళ్ళనే ఈ స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్లో ఈ కేటగిరీ వాళ్ళలోనే కాంపిటీషన్ ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్ కంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా దీన్ని అవైల్ చేసుకోవాలి. ఈ పోస్టుల్లోనూ చాలా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. దీనికి డెడ్ లైన్ వచ్చేటప్పటికి 11/12/25 చాలా తక్కువ కట్ ఆఫ్ డేట్ ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ వీడియో చూసిన ఇమీడియట్గా మీరు అప్లై చూసుకుంటే అది ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. మీరు ఒకసారి చూసి మీరు ఇమీడియట్గా అప్లై చేయండి. దానికి వెబ్సైట్ వచ్చేటప్పటికి www.iimu.ac.in అండ్ అండర్ జాబ్స్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవాలి. ఈ డెడ్ లైన్ అవ్వకముండానే ఈ కేటగిరీ వారు అప్లై చేసుకుని మీరు బెనిఫిట్ పొందాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత హైలైట్ మనం చూస్తాం. సెంట్రల్ యూనివర్సిటీ పంజాబ్ వారు దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇది టీచింగ్ పోస్టులు రెగ్యులర్ బేసిస్, ఇది కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్ బేసిస్. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఎంట్రీ పే వచ్చేటప్పుడు 1,44,200 అంటే ఫర్ ప్రొఫెసర్స్ అది లెవెల్ 14 వస్తుంది యాజ్ పర్ 7th CPC ప్రకారం. అంతేకాకుండా అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంది, దాంట్లో లెవెల్ 13Aకి వస్తారు. 1,31,400 బేసిక్ వాళ్ళకి స్టార్టింగ్ ఉంటుంది. అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంది, లెవెల్ 10 వారి బేసిక్ స్టార్టింగ్ 57,700 ప్లస్ మీరు డిఏ మోర్ దాన్ 50% డిఏ యాజ్ పర్ ఇప్పుడు రేట్ ఎంత ఉందో ఐ థింక్ 56-60 ఉందేమో. ఆ రేట్ ప్రకారం మీరు క్యాల్కులేట్ చేసుకుంటే అదే కాకుండా మీరు హెచ్ఆర్ఏ ఇవి కూడా మీకు వస్తాయి. కాబట్టి చాలా హైలీ పెయిడ్ జాబ్స్ ఇవి, చాలా బాగుంటాయి ప్రొఫెసర్స్ ఇవన్నీ. మీరు దీనికి తప్పనిసరిగా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. దాని లాస్ట్ డేట్ ఒకసారి రెఫర్ చేసుకుని మీరు ఇమీడియట్గా అప్లై చేయండి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పటికి ఐఏఎం తిరుచిరాపల్లి వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఏంటంటే నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ అండ్ రెగ్యులర్ బేసిస్ మీద. ఇది ఫ్యాకల్టీ మీకు యూనివర్సిటీస్లో ఐఐటీస్లో ఎక్కడైనా కానీ ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ అని ఉంటాయి. అంటే నాన్ ఫ్యాకల్టీ అంటే అసిస్టెంట్ రిజిస్టర్, అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ లేదా అడ్మిన్ స్టాఫ్, సీనియర్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అది నాన్ టీచింగ్, నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ అంటారు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th డిసెంబర్ వరకు ఉంది. కాబట్టి
మీరు వెంటనే ఈ ఎంప్లాయ్మెంట్ని చూసి మీరు అప్లై చేయండి. తర్వాత వచ్చేసరికి ఎన్ఐటి వరంగల్ వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది రిక్రూట్మెంట్ ఫర్ ఫ్యాకల్టీ పొజిషన్కి. అక్కడ అందులోనూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా వేరే వేకెన్సీస్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు అది కూడా చూడండి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 12/12/25 చాలా తక్కువ ఉంది. అది ఇట్ మే ఎక్స్టెండ్ ఆల్సో. ఇఫ్ యూ చెక్ ద వెబ్సైట్ యూ కెన్ నో ద యాక్చువల్ కట్ ఆఫ్ డేట్, లాస్ట్ డేట్. అంతేకాకుండా మరో ముఖ్యమైన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే గెయిల్ ఇండియా వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇందులో చాలా డిఫరెంట్ వేకెన్సీస్ పెట్టారు. ఇది కూడా ఏంటంటే స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వారికి. మీరు ఈ స్పెషల్ డ్రైవ్ రిక్రూట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ కేటగిరీలు అందరూ ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు అప్లై చేస్తే మీరు తప్పనిసరిగా మీరు జాబ్ సంపాదించడానికి ఉంటుంది. దాన్ని కొంచెం మీరు కష్టపడితే దానివల్ల ఏంటంటే ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ అదర్ ఓబీసీ అదర్ జనరల్ కేటగిరీస్ ఎవరు లేరు కనుక మీకే ఎస్సీ ఈ రిజర్వ్ క్యాండిడేట్స్లోనే కాంపిటీషన్ కనుక మీరు తప్పనిసరిగా జాబ్ సంపాదించాలి. ఈ జాబ్స్ మనం చూసినప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ ఇందాక చెప్పినట్టుగా స్పెషల్ డ్రైవ్ ఎందుకు పెడుతున్నారంటే రెగ్యులర్ అడ్వర్టైజ్మెంట్లో ఉంటున్న ఈ కేటగిరీ వేకెన్సీ ఫిలప్ అవ్వట్లేదు, ఎవరు రావట్లేదు. అందుకని అవి అలాగే ఖాళీగా ఉండిపోయాయి. అందుకని వాటన్నిటిని ఫిలప్ చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా గవర్నమెంట్ మీకు ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి గవర్నమెంట్ ఎంకరేజ్ చేసినప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. దీని గురించి తర్వాత మళ్ళీ నేను వివరంగా వేరే వీడియోస్లో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 23/12/25గా ఉంది. ఇందులో ఇనిషియల్ బేసిక్ పే 50,000 నుంచి 90,000 వరకు ఉంది. ఇందులో E1, E2, E5 గ్రేడ్స్ ఉన్నాయి. మీరు కాబట్టి మీరు వెబ్సైట్ రిఫర్ చేయండి. వెబ్సైట్లోకి వెళ్ళి gailonline.com అందులోకి వెళ్ళి మీరు కెరీర్స్ అండర్లో మీరు సెర్చ్ చేస్తే మీరు ఈ జాబ్స్ అన్ని మీరు చూస్తారు. ఎస్సీ, ఎస్టీ వారు, ఓబీసీ, పీడబ్ల్యూ వాళ్ళకి మరొకసారి తెలియజేస్తున్నాను, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు ఎంత దూరమైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు ఆప్ట్ చేసి వెళ్తే తర్వాత మీరు ప్రమోషన్ల మీద కొన్ని సంవత్సరాల ట్రాన్స్ఫర్ల మీద మీ ఏరియాకి, మీ స్టేట్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇనిషియల్గా మీరు కొంత కష్టపడి బాధపడి ఎంతో దూరం వెళ్ళినప్పటికీ, మీ ఫ్యామిలీకి దూరం ఉన్నప్పటికీ తర్వాత వచ్చి మీరు హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, మీరు బెనిఫిట్ పొందవచ్చు. ఇందులో మరొక అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తాం. ఐటీఐ చేసిన వారికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు గొప్ప అవకాశంగా ఉంది. ఏంటంటే ఐటీఐ చేసిన వారు తప్పనిసరిగా వారు అప్రెంటిస్ చేయాలి. ఏదైనా కంపెనీలో వారు అప్రెంటిస్ చేయాలి. కాబట్టి ఈ నేవల్ డాక్యార్డ్లో అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవీలో నేవల్ డాక్యార్డ్ వైజాగ్ ఉంది. అందులో అప్రెంటిస్లు అడ్వర్టైజ్మెంట్ అయింది. 2026, 27కి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కాబట్టి మీరు ఇది అడ్వర్టైజ్మెంట్ మీరు చూడాలంటే www.indiannavy.nic.inలోకి వెళ్ళి మీరు అక్కడ అండర్ సివిలియన్ కేటగిరీలో మీరు సెర్చ్ చేస్తే అది మీరు చూడొచ్చు. చూసి అది లాస్ట్ డేట్ 2 జనవరి 2026 వరకు ఉంది. చాలా టైం ఉంది అని మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. చూసి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ విన్న వెంటనే మీరు తప్పనిసరిగా చూసి అప్లై చేసుకుంటే అది చాలా బెనిఫిట్ వస్తుంది. మీకు అందులోనే జాబ్ కూడా దొరకడానికి ఆస్కారం ఉంటుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది. దీని గురించి నేను తర్వాత సెపరేట్గా ఒక వీడియో చేసి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళు ఇది చేయటం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంతవరకు ప్రయోజనం ఇది అన్నీ నేను అందులో తెలియజేస్తాను. ఇందులోనూ మెకానికల్ డీజిల్, మెకానిస్టు, అలాగే మెషినిస్టు, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటు అని డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అందులోనే గ్యాస్ వెల్డింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ గ్యాస్ వెల్డింగ్ ఇవన్నీ అక్కడ మీరు చేసుకుంటే తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు యూఏఈలో, దుబాయ్లో కానీ వీటన్నిటిలో మీకు జాబ్ దొరకడం ఆస్కారంగా ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా అవైల్ చేసుకోమని
మనవి చేస్తున్నాను. డిసెంబర్లో వచ్చిన మొదటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఉన్న హైలైట్స్ అన్నీ మీకు నేను వివరించాను. ఇవి మీరు చూసినప్పుడు తప్పనిసరిగా దాన్ని అవైల్ చేసుకుని మీరు అప్లై చేయాలి. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇందులో మీరు ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇంకా చూస్తే ఇంకా అనేకమైన ఫ్యాకల్టీ పోస్టులు కానీ, అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, ఎన్ఐటి, అలాగే ఐఐఎంలు, ఇటు వేరే వేరే వాటిలో కూడా ఉన్నాయి. అలాగే నేషనల్ హైవే అథారిటీస్, ఇంకా వేరే గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన వేకెన్సీలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా డిప్యుటేషన్లు ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి మీరు రిఫర్ చేసి మీరు చూసుకుని అప్లై చేస్తే చాలా బెనిఫిట్ పొందవచ్చు. ఇందులో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి గొప్ప అవకాశాలు ఇందులో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. అవన్నీ మీరు చూసి అవైల్ చేసుకుని మీరు తప్పనిసరిగా జాబ్ పొంది మీరు బెనిఫిట్ పొందాలని మేము కోరుతున్నాం. జై హింద్.